టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మార్చి 16వ తారీఖు ఆదివారం. ఈరోజు బహుళ విధియ మధ్యాహ్నం 4:59 వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ హస్త నక్షత్రం ఉదయం 11:45 వరకు ఉంటుంది. తదనంతరం చిత్త. ఇక ఈరోజు మరి హిందీలో మనకి అంటే ఉత్తరాది ప్రాంతాల్లో బాజ్దిసి అని చెప్తారు. తర్వాత మరి తెలుగులోకి వచ్చేప్పటికి అంటే మన సంప్రదాయంలోకి వచ్చేప్పటికైతే కనుక దీన్ని భాతృద్వితీయ అంటారు. అంటే మీకు కనుక ఎవరైనా సరే ఈ సోదరులు ఈరోజు ఒకరింటికి ఒకరు వచ్చి వారు భోజనం చేసినట్టయితే కనుక మరి చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. కనుక తోడబుట్టిన వాళ్ళు ఒకళ్ళ ఇళ్ళకు ఒకళ్ళు వెళ్ళి మరి వారి యొక్క ఆతిథ్యాన్ని పంచుకుంటే కనుక ఈరోజు మరి మనకి అన్ని విధాల అనుకూలత ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం లోపే పూర్తి చేసుకోవటం అనేది మంచిది. మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరిలో కోపతాపాలు పెరిగే పరిస్థితులు అనేది ఒకటి, తర్వాత తొందరపాటు అనేది ఒకటి. ఈ రెండు కూడా వీరిని ఈరోజు కొంత ఇబ్బంది చేయొచ్చు మధ్యాహ్నం ఇంచుమించుగా 12 దాటిన తర్వాత నుంచి. ఇక మిగతా అంశాలు అంటే ఈ కోపతాపాలు కానీ తర్వాత తొందరపాటు అనే విషయంలో కానీ ఇలాంటివి వదిలేస్తే కనుక ఈరోజు కూడా వీరికి ఎంతో కొంత ఆనందభరితంగానే ఉంటుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు, లేదా మీకు ఇష్టమైన సంగతుల్ని అందుకోగలుగుతారు. కనుక ఈరోజు మానసికంగా అయితే ఎంతో కొంత ఉత్సాహంగానే గడపగలిగే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉందామనుకున్నప్పటికీ కూడా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవటం అనేది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. గృహ స్థాన మార్పుల కోసం అంటే ఏదైనా ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ మార్పులు ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. భార్య పరంగా ఏవైనా సరే ఒక కొత్త మార్పుల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టు, లేదా భార్య భర్త కోసం ఏదైనా కొత్త మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఆ మార్పులు ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది ఉంది కనుక గట్టిగా ప్రయత్నం సాగించవచ్చు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహనాలు అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఎముకలు నరాలకి సంబంధించిన ఏమైనా సరే ఆకస్మికంగా ఇబ్బందులు తలెత్తచ్చు. తర్వాత ఎక్కువగా మీకు తరచూ ఇబ్బంది పడేది ఏదైనా ఈ శ్వాస కానీ ఊపిరితిత్తులు న్యూమోనియా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఈరోజు కొంత ఎక్కువ అయ్యే సూచనలు అయితే ఉంటాయి. ఇంకా ఆర్థిక విషయాల్లో మీకేం పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఏదైనా సరే దూర ప్రాంతాలకి వెళ్ళాలి అన్నా లేదా మనోరంజక ప్రదేశాలను తిలకించాలన్నా కూడా ఈరోజు సాధ్యం అవుతుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా సంతృప్తికరంగానే పూర్తయ్యే పరిస్థితి ఉంది. కనుక ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన పనులని ముఖ్యమైన వ్యవహారాల్ని ఈ రోజులోపు తేల్చేసుకోవటం అనేది మంచిది. ఇక రాబోయే మరి 2-3 రోజులు క్రమంగా కొంత మీ యొక్క గోచారము బలహీనమవుతుంది కనుక ఏవైనా సరే ముఖ్యమైన తీర్మానాలు, ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన మార్పులు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక సాధ్యమైనంత వరకు వాటి కోసం ఉపక్రమించండి. అంతే తప్ప బద్ధకంగా కూర్చోటం, ఇది ఆయన పని కదా, ఇది వాళ్ళ పని కదా అనుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకోకుండా ఎంతో కొంత మీ వైపు నుంచి కూడా కదలిక ఉండటం అనేది అవసరం. ఏదైనా సరే ఏ ప్రయత్నమైనా సరే వాయిదాలు వేసుకోకుండా
ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు నుంచి నెమ్మదిగా గత 2-3 రోజులుగా పడే ఇబ్బంది నుంచి క్రమంగా బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. గృహ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఒక అంచనాకి తీసుకురాబడతాయి. తర్వాత ఇతరులతో మీరు ప్రణాళికగా ఏర్పరచుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఈరోజు మరి అంతిమ రూపం రావటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఈరోజు అయితే కనుక నెమ్మదిగా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ యొక్క అదృష్టం ఎంతో కొంత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మానసికంగా కొంత అలజడికి గురవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళకైతే ముఖ్యంగా ఈ ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులు పెరగటం, తర్వాత మరి గర్భం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీలు కూడా ఎంతో కొంత ఇబ్బందికి లోనవటం, ఈ రకమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఆర్థిక విషయాల్లో మాత్రం ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన ప్రభావవంతమైన అంశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు లేదా వాటికి సంబంధించిన విషయాలు మనం ఏదైనా సరే ఈ యొక్క న్యాయవాదులతో సంప్రదించాలి అంటే వాటికి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. అలాగే రేపు కూడా ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా శనికాదశిలో ఏదైనా సరే కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పడి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి కొంత నష్టం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈ యొక్క విషయాల్లో కొంతవరకు సంయమనం అనేది అవసరం. ఏదైనా సరే దూర ప్రాంతాలు తిలకిద్దామనుకున్నా, మీకు ఇష్టమైన ప్రదేశాలు వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా దానికి ఈరోజు సానుకూలకంగానే ఉంటుంది. అయితే ఎక్కడే మనం ఎవరితో ఉన్నా కూడా మన యొక్క వాతావరణాన్ని మర్చిపోకుండా, ఈ కోపతాపాలకి తావివ్వకుండా ప్రవర్తించవలసిన అవసరం ఈరోజైతే ఎంతైనా ఎక్కువే ఉంది. ఇక ఇప్పటికీ ఎవరైనా సరే కొంతవరకు ఈ వ్యసనాల వల్ల ఇబ్బంది పడుతున్నట్టయితే ఈరోజు మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగం, ఏదైనా సరే వ్యాపారం, ఇలా ఏ అంశంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత లాభాల దిశగానే మీరు ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఎంతో కొంత దృష్టి సారించడం అనేది అవసరం. అమ్మగారు లేదా అమ్మగారి ప్రవర్తన మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. సంతానపరంగా ఏదైనా సరే కొంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే చర్చలు ఉంటాయో ఆ చర్చలు ఒక అంతిమ రూపాన్ని రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి దూరం నుంచి అయితేనేమి, దగ్గర నుంచి అయితేనేమి ఏవో రకమైన ప్రోత్సాహకాలు లభించే పరిస్థితులు కూడా ఉన్నాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారు మరింత మంచిని పొందే పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇక ప్రేమ పెళ్లి కోసం ఎవరైనా వేచి ఉంటే వారి యొక్క తలుపులు తెరుచుకొని ఉన్నాయి, వారి తలుపులు పండనున్నాయి. కనుక ప్రేమికులకైతే కనుక ఈరోజు ఎక్కువ అనుకూలమైన దినంగా చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే అవి పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బంధువులతో అయితేనేమి, తర్వాత బయట ఉండే మన వ్యక్తులతో అయితేనేమి మీరు ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు వ్యవహరించి
తెలివిగా చకచక్యంగా మీ యొక్క పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఈ అమ్మగారు, నాన్నగారు వారి ఆరోగ్య విషయంలో ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక అనిశ్చిత స్థితి ఉంటే కనుక దాని నుంచి కూడా మీరు ఈరోజు ఎంతో కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇక కొత్తగా ఏమైనా సరే ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు చేయాలి అన్నా కూడా ఈరోజు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత నుంచి క్రమంగా మరింత మంచి పెరిగే అవకాశం ఉంటుంది కనుక వాటికి ఆ తర్వాత కాలం నుంచి నిర్ణయాలు తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి కూడా గత 2-3 రోజులతో పోలిస్తే క్రమంగా కొంత గడ్డు స్థితి నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైతే మనని ఇబ్బంది పాలు చేస్తుందో ఆ యొక్క విషయంలో ఈరోజు ఒక ముఖ్యమైన కదలిక రావటం అనేది మీకు ఎంతో కొంత ఆశాజనకంగా అనిపిస్తుంది. ఇక తర్వాత మనము కూడా మనం చేసే ఏదైతే ఇతర ప్రయత్నాల్లో కూడా కొంత ఒత్తిడిని తగ్గించుకోగలుగుతాం. ఎంతో కొంత విశ్రాంతికి మీరు అలమటిస్తున్న గత కొద్ది రోజుల్లో ఈరోజు ఎంతో కొంత విశ్రాంతి మీకు లభించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఇటు సరైన నిద్ర, సరైన తిండి ఈరోజు కొంత మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయట మీరు బాగా ఎవరు పడితే వాళ్ళని నమ్మేయటాలు, వారి మీద భరోసా పెట్టి మీరు బాధ్యతలు వదిలేస్తే కనుక ఏదో రకంగా మీరు నిందపట్టాలు ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరే సరిదిద్దుకుంటూ మీకు మీరే ఏదైనా సరే కార్యక్రమాలని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళటం అనేది అవసరం. లేదంటే మీరు కాందానికి ఏదైనా సరే ఒకసారి మాట పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏమైనా సరే ఏ వ్యవహారమైనా సరే అది ఒక కొలిక్కి వెంటనే రాలేకపోవటం అనేది కూడా ఈరోజు అధికంగా ఉంటుంది. ఇక రక్తానికి సంబంధించినవి కానీ తర్వాత ఈ కురుపులు, గాయాలు ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి కూడా ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.